తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు అందజేతకు వ్యతిరేకంగా శ్రీలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు మియాపూర్ ఆల్విన్ చౌరస్తా జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీలింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు లెక్క చేయని కేసీఆర్ పై అక్రమ కేసులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్కి ఏమి సంబంధం ఉందని నోటీసులు ఇస్తున్నారని సాయిబాబా ప్రశ్నించారు. అనంతరం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, వాళ్ల సురేష్, కలిదిండి రోజా, శ్రీనివాస్ గౌడ్, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శ్రీనివాస్, పార్నాంది శ్రీకాంత్, అల్లావుద్దీన్ పటేల్, బాబు మోహన్, మల్లేష్, సంగారెడ్డి, రామకృష్ణ గౌడ్, గోపరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విన్నపం దయచేసి మేము ఒక విన్నపమే చేస్తున్నాం. ఎందుకంటే మీరు పదవిలో ఉన్నారు కాబట్టి మీరు మీ పదవికి ఒక వాల్యూ ఇచ్చి ఒక తెలంగాణ పౌరుడుగా మరి ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో మా పార్టీ తరఫున మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారిని ప్రజలు మర్చిపోవాలంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనులను ఇంకా గొప్ప పనులు చేయండి. ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో మరి కళ్యాణ లక్ష్మి మొన్న నేర్చుతాం, పిల్లలు పుట్టినాక ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఒక తులం బంగారం ఇస్తాం. అయ్యా, ఇప్పుడు మీరు వచ్చిన నుంచి 2 ఏళ్ల నుంచి ఎంతమందికి అయితే కళ్యాణ లక్ష్మి వచ్చిందో వాళ్ళకు ఒక తులం బంగారం ఇవ్వండి, ఇప్పటికి కూడా మేము ఒప్పుకుంటాం. అదేవిధంగా రైతు బంధు, మరి ఆ రోజు రైతు బంధును మరి ఆయన 10,000 ఇస్తున్నాడు, బిచ్చం వేస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం. 15 కాదురా నాయన, నువ్వు 10 రూపాయలు కూడా ఇప్పటి వరకు. మరి అదే 3 పంటలు ఇవ్వాలన్నావు, మీకు ఎన్ని పంటలు పడతాయో కూడా తెలియదు. ఎందుకంటే మీకు వంకాయ తెలియదు, బెండకాయ తెలియదు. మరి మేము ఒక్కడే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారిని మర్పియాలంటే మీరు కేసీఆర్ గారి కంటే మంచి పనులు చేయండి. ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిన ఘనత నిన్ననే చూసినాం మనం. ఢిల్లీలో కూడా కేసీఆర్ గారి విజన్ ఎట్లుందో అక్కడ తీర్మానం చేసి మమ్మల్ని ప్రశంసించారంటే, అరే బాబు, అక్కడ ఢిల్లీలో కూడా నిన్న కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది. ఆ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, అయ్యా ఈ నెల అవుతే వచ్చే నెల గెలిస్తే మరి 6,000 ఇస్తాం, 4,000 ఇస్తాం అన్నారు. ఎక్కడ పోయినాయి మీ 6,000, 4,000? వికలాంగులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఎక్కడ కనబడ్డా కానీ మీ తుంటి కట్టతో కొట్టండి. ఎందుకంటే మీకు 6,000 ఇస్తున్నారు. మరి 6,000 ఎక్కడ? అదే కేసీఆర్ చేసిన 4,000 మీరు తీసుకుంటారు. కాబట్టి మేము మీకు విన్నపిస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా
ఈ డైవర్షన్ పాలసీకి ఎవ్వరు కూడా భయపడటం. ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది వచ్చినా 14 ఏళ్ళు పోరాటం చేసినాం. ఆ పోరాటంలో ఇదే శ్రీలింగంపల్లిలో మాకు కొండంత ఉద్యమంలో ఘోరంత ఉద్యమం చేసే అవకాశం కలిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము పోరాడతాం. మీ కేసులకు ఎప్పుడు భయపడతాం. ప్రజలు మా వంక ఉన్నారు. కేసీఆర్ గారిని మర్చిపోవాలంటే కేసీఆర్ గారి కంటే మంచి పని చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే మీకు భయపట్టి కాదు, మీ ఆర్థికంగా ఉన్నారని భయపట్టి కాదు, మీ రాజ్యానికి భయపట్టి కాదు, ఖాళీ తెలంగాణ ముఖ్యమంత్రి అనే ఆ పదవికి ఒక్కదానికే వాల్యూ ఇచ్చి మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు కేసీఆర్ గారిని మరిపించాలంటే కేసీఆర్ కంటే మంచి పని చేయమని కోరుకుంటాం. జై తెలంగాణ.